హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. మీలో చాలామంది నన్ను అడిగే క్వశ్చన్ ఏంటంటే, అన్న నేను స్కూటీతో వర్క్ చేస్తున్నాను కానీ స్కూటీ ఆర్డర్స్ రావట్లేదన్న, బైక్ ఆర్డర్స్ మాత్రమే వస్తున్నాయి, నేనేం చేయాలన్నా అని చెప్పి అడుగుతున్నారు. మీరు ఏం మిస్టేక్ చేశారో క్లియర్గా ఈ వీడియోలో చెప్తాను. అలాగే ర్యాపిడోలో కమిషన్ ఎక్కువగా కట్ అవుతుంది, ఈ కమిషన్ కట్ అవ్వకుండా ఉండాలంటే ఏం చేయాలి అని చెప్పి అడుగుతున్నారు. సబ్స్క్రిప్షన్ ప్లాన్ తీసుకుంటే కస్టమర్ ఇచ్చిన మొత్తం అని మనమే తీసుకోవచ్చు. బట్ ఈ సబ్స్క్రిప్షన్ ప్లాన్ తీసుకుంటే కొన్ని డిసడ్వాంటేజ్ కూడా ఉన్నాయి. ఆ నెగిటివ్స్ ఏంటనేది క్లియర్గా చెప్తాను. ఇంకొంతమంది అన్న బైక్ కొనాలా స్కూటీ కొనాలా కన్ఫ్యూజ్ అవుతున్నారు. ఇంకొంతమంది ఎలా అంటే అన్న ర్యాపిడ్లో ఇన్సెంటివ్స్ ఇస్తున్నారు కదా, ఇన్సెంటివ్స్ని ఫోకస్ చేస్తే ఎక్కువ మనీ వస్తాయంట కదా, ఇన్సెంటివ్స్ని ఫోకస్ చేయాలా అని చెప్పి అడుగుతున్నారు. ర్యాపిడ్ వాళ్ళు ఇచ్చే ఇన్సెంటివ్స్ వెనకాల చాలా పెద్ద స్ట్రాటజీ అయితే ఉంది. మనల్ని గొర్రెలు చేయడానికే ఇన్సెంటివ్స్ అయితే ఇస్తున్నారు. అది ఏంటి అనేది క్లియర్గా మీకైతే చూపిస్తాను. వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తే ఖచ్చితంగా రైడర్ పడే ఇబ్బందులు అవన్నీ మీకు తెలుస్తాయి. ఇంకా ఏమాత్రం ఆలోచన చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఇప్పుడు ర్యాపిడ్ యాప్ అనేది ఓపెన్ చేస్తున్నాం. ఇప్పటి వరకు మనం ఏమీ ఎర్నింగ్ చేయలేదు. యాప్ ఓపెన్ చేసేటప్పుడు ఒక యాడ్, యాప్ క్లోజ్ చేసేటప్పుడు ఒక యాడ్, వీళ్ళ యాడ్స్తోనే చంపేస్తారు. ఫస్ట్ చూడాల్సింది ఏంటంటే సబ్స్క్రిప్షన్ ప్లాన్స్ ఎలా ఉన్నాయి అని చూస్తాను. ఇక్కడ సబ్స్క్రిప్షన్ ప్లాన్స్ చూడండి. 250 రూపీస్ వరకు ఎలాంటి కమిషన్ కట్ అవ్వద్దు అనుకుంటే 11 రూపాయలతో ఈ ప్లాన్ అయితే తీసుకోవాలి. తర్వాత 29 రూపీస్తో సబ్స్క్రిప్షన్ ప్లాన్ తీసుకుంటే 1 డే వరకు 600 రూపాయలు ఎర్నింగ్స్ అయితే వస్తాయి. 600 రూపాయల ఎర్నింగ్స్ వరకు మనకి ఎలాంటి కమిషన్ అయితే కట్ అవ్వదు. తర్వాత థర్డ్ ప్లాన్ ఏంటంటే 49 రూపీస్తో సబ్స్క్రిప్షన్ ప్లాన్ తీసుకుంటే 900 రూపాయల ఎర్నింగ్స్ వరకు ఎలాంటి కమిషన్ అయితే కట్ అవ్వదు. అయితే ఈ సబ్స్క్రిప్షన్ ప్లాన్ ఎలా వర్క్ అవుతుంది, సబ్స్క్రిప్షన్ ప్లాన్ తీసుకోకపోతే మన దగ్గర వెళ్ళి ఎంత కమిషన్ కట్ చేస్తున్నారు అనేది ముందు చూద్దాం. అంటే ఇప్పుడు సబ్స్క్రిప్షన్ ప్లాన్ తీసుకోకుండా ఒక రైడ్ ఫినిష్ చేస్తాను, ఎంత కమిషన్ కట్ అయింది అనేది చూపిస్తాను. తర్వాత సబ్స్క్రిప్షన్ ప్లాన్ తీసుకొని ఎంత ప్రాఫిట్ వస్తుంది అనేది కూడా మీకు క్లియర్గా చూపిస్తాను. ముందైతే ఆఫ్ డ్యూటీలో ఉన్నాం కదా, ఆన్ డ్యూటీ అయితే ట్యాప్ చేద్దాం. ఆన్ డ్యూటీకి అయితే వెళ్ళిపోతాము. ఆన్ డ్యూటీకి అయితే వచ్చేసాం. చూడాలి రైడ్స్ వస్తాయా రావా అనేది. ప్రజెంట్ నేను వర్క్ చేస్తుంది హైదరాబాద్ సిటీలో. 3 కిలోమీటర్కి 37 స్కూటీ. కవడిగూడ 3 కిలోమీటర్ రైడ్లే. ఇంకా ఏదైనా 10 కిలోమీటర్ రైడ్ వస్తే బెటర్ కదా, వెయిట్ చేద్దాం. ఫైనల్లీ ఒక స్కూటీ ఆర్డర్ అయితే యాక్సెప్ట్ చేశాను. పికప్ లొకేషన్ ఇక్కడ నుండి 18 మీటర్స్ చూపిస్తుంది. డ్రాప్ లొకేషన్ రామంతపూర్ చూపిస్తుంది. చూడండి, ఇంకా ఏమాత్రం ఆలోచన చేయకుండా ఫస్ట్ పికప్కి అయితే వెళ్ళిపోదాము. ఇప్పుడు సబ్స్క్రిప్షన్ ప్లాన్ తీసుకోలేదు, ఎంత కమిషన్ కట్ అవుతుందని చెప్తాను ఈ రైడ్ ఫినిష్ అయిన వెంటనే. ఈరోజు నేను ఓన్లీ ర్యాపిడోలో మాత్రమే ఎర్నింగ్ చేసి మీకు అయితే చూపిస్తాను. అది కూడా స్కూటీలో వర్క్ చేస్తున్నాను, బైక్ అయితే వాడట్లేదు. స్కూటీ వాడుతున్నాను కాబట్టి మొబైల్ హోల్డర్ అయితే వాడట్లేదు. స్కూటీకి సంబంధించిన ఇలాంటి ఒక పౌచ్ అయితే దొరుకుతుంది, ఆన్లైన్లో అవైలబుల్గా ఉంటే వాటిని అయితే బై చేయండి. చాలామంది మొబైల్ చేతిలో పెట్టి డ్రైవింగ్ చేస్తూ ఉన్నారు, ఇలా చేయడం వల్ల యాక్సిడెంట్స్ అయితే అవుతూ ఉన్నాయి. నేనైతే ఇదే వాడతా, బట్ దీనివల్ల ఒక డిసడ్వాంటేజ్ అయితే ఉంది. ఈ పౌచ్లో మొబైల్ పెట్టి డ్రైవ్ చేస్తూ ఉంటే ఆ టైంలో ఎండ ఎక్కువ వచ్చిందంటే మన ఫోన్ అనేది ఓవర్ హీట్ అయిపోతుంది. ఓవర్ హీట్ అయిపోవడం వల్ల ఫోన్ పేలిపోయే అవకాశం కూడా ఉంది. బట్ ఏంటంటే ఫోన్ టెంపరేచర్ చెక్ చేసుకోండి. రెగ్యులర్గా బయట ఉండే కంటే ఇందులోపల ఉండడం వల్ల ఫోన్ అనేది ఇంకా ఎక్కువ హీట్ అయిపోతుంది. మీ వెహికల్కి మొబైల్ హోల్డర్ వాడుతున్నారా, ఇలాంటి పౌచ్ వాడుతున్నారా అనేది కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇవాళ మీ అందరికీ ఈ ర్యాపిడో బైక్ ట్యాక్సీలో ఉన్న లూప్ హోల్స్ అన్నీ కూడా క్లియర్గా చెప్తాను. నావిగేషన్ ఫాలో అవుతూ కష్టం పెట్టిన పికప్ లొకేషన్కి అయితే వచ్చేసాను. 331 అన్న కూర్చోన్నాను. కూర్చోండి అన్న. రామంతపురా? ఓకే ఓకే అన్న. సక్సెస్ఫుల్గా కస్టమర్ సార్ని అయితే పిక్ చేసుకున్నాం కదా. ఈ కస్టమర్ సార్ని మనం డ్రాప్ చేయాల్సింది వచ్చేసరికి రామంతపూర్. డ్రాప్ లొకేషన్కి వెళ్తూ ఈ బైక్ ట్యాక్సీ గురించి క్లియర్గా మాట్లాడదాం. చాలామంది ఏమనుకుంటారంటే అన్న నేను ఈ బైక్ ట్యాక్సీలో స్కూటీతో వర్క్ చేయాలా బైక్తో వర్క్ చేయాలా కన్ఫ్యూజన్లో ఉన్నానన్న. ఈ బైక్ ట్యాక్సీ కోసం ఒక బైక్ లేదా స్కూటీ కొనుక్కోవాలనుకుంటున్నాను, నువ్వు ఏ సైజ్ని ఇస్తావు అని చెప్పి అడుగుతున్నారు. నా సైజ్ని అయితే బైకే తీసుకోండి అంటాను. ఎందుకు అంటే బైక్ అయితే కంఫర్ట్ కన్వీనియంట్ చాలా బాగుంటుంది, అట్ ది సేమ్ టైం మైలేజ్ ఎఫిషియన్సీ కూడా ఎక్కువగా వస్తుంది. బట్ స్కూటీకి ఉన్నంత ఎక్కువ కంఫర్ట్ అయితే బైక్ ఉండదు. స్కూటీ మనం హెవీ ట్రాఫిక్లో కూడా ఈజీగా హ్యాండిల్ చేసి వెళ్ళగలం. అలాగే కాళ్ళ దగ్గర స్పేస్ ఉంటుంది. మనం రెగ్యులర్గా ఇంట్లో బియ్యం బస్తాలు, గ్యాస్ సిలిండర్ ఇలాంటి క్యారీ చేసుకోవడం కూడా యూజ్ అవుతుంది. ఒకవేళ మీరు స్కూటీతో ఫుడ్ డెలివరీలో వర్క్ చేయాలనుకున్నా సరే స్కూటీ మీకు పర్ఫెక్ట్ చాయిస్ అయితే అవుతుంది. బట్ ఈ స్కూటీలో ఒక నెగిటివ్ అయితే ఉంది, ఒకటి కాదు చాలా ఉన్నాయి. బట్ నేను అనుకుని మీకు చెప్తాను.
ఫస్ట్ థింగ్ ఏంటంటే ఇందులో మైలేజ్ అయితే రాదు. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే మనం అబౌవ్ 100 కిలోమీటర్లు ట్రావెల్ చేసామంటే ఆబ్వియస్గా బ్యాక్ పెయిన్ వచ్చేస్తుంది. దీన్ని మాత్రం గుర్తుపెట్టుకోండి. మరి బైక్తో వర్క్ చేస్తే బ్యాక్ పెయిన్ రాదా అని చెప్పి నన్ను అడగొచ్చు. బైక్తో వర్క్ చేసినా బ్యాక్ పెయిన్ అయితే వస్తుంది. బట్ బైక్తో మనం 150 కిలోమీటర్లు ట్రావెల్ చేయొచ్చు. బట్ స్కూటీ అయితే 100 కిలోమీటర్కే బ్యాక్ పెయిన్ స్టార్ట్ అయిపోతుంది. మీ అవసరానికి తగ్గట్టుగా మీరైతే ఒక వెహికల్ అయితే తీసుకోండి. బైక్ ఆర్ స్కూటీ వెహికల్ తీసుకునే ముందే డిసైడ్ అయితే అవ్వండి. నావిగేషన్ ఫాలో అవుతూ కస్టమర్ పెట్టిన డ్రాప్ లొకేషన్కి అయితే వచ్చాను. ఇప్పుడు ట్రిప్ ఎండ్ చేసి కస్టమర్స్ దగ్గర అమౌంట్ అయితే కలెక్ట్ చేసుకుందాం. కొంతమంది కస్టమర్స్ డ్రాప్ లొకేషన్కి వెళ్ళిన తర్వాత అన్న నా దగ్గర చేంజ్ లేవన్నా తర్వాత ఇస్తానన్నా, గూగుల్ పే పని చేయట్లేదన్నా తర్వాత ఇస్తానంటే అలాంటి కస్టమర్స్ని అయితే నమ్మకండి. డ్రాప్ ఎండ్ చేసినా ఇమీడియట్లీ కస్టమర్ దగ్గర అమౌంట్ అయితే కలెక్ట్ చేసుకోండి. ఓకేనా, నేనైతే కస్టమర్స్ దగ్గర అమౌంట్ అయితే కలెక్ట్ చేసుకున్నాను. ఈసారి అయితే అమౌంట్ పే చేసి వెళ్ళిపోతున్నారు. సక్సెస్ఫుల్గా ఫస్ట్ ఆర్డర్ అయితే కంప్లీట్ చేసాం. ఫస్ట్ ఆర్డర్లో మనకి ఎంత ఎర్నింగ్స్ వచ్చాయి, వీళ్ళు ఎంత కమిషన్ కట్ చేసుకున్నారు అనేది క్లియర్గా చూపిస్తాను. ట్రిప్ డీటెయిల్స్ అయితే ఓపెన్ చేద్దాం. మనం ట్రావెల్ చేసింది 4.70 కిలోమీటర్లు, అంటే దగ్గర 5 కిలోమీటర్లు అయితే ట్రావెల్ చేస్తాం. 5 కిలోమీటర్కి మనకి వీరు చెప్పినట్టే పర్ కిలోమీటర్కి 10 రూపీస్ అయితే ఇచ్చారు. అంటే టోటల్గా ఈ ట్రిప్లో 49 రూపీస్ ఎర్నింగ్స్ అయితే వచ్చాయి. చూడండి. ఓకే, అయితే కస్టమర్ దగ్గర మనం అమౌంట్ ఎంత కలెక్ట్ చేసుకున్నాం. కస్టమర్ దగ్గర మనం కలెక్ట్ చేసిన అమౌంట్ వచ్చేసరికి 67 రూపీస్. అందులో జీఎస్టీ అని చెప్పి 8 రూపాయలు అయితే కట్ చేశారు. దాంతోపాటుగా ర్యాపిడో వాళ్ళ కమిషన్ అని చెప్పి 10 రూపాయలు అయితే కట్ చేశారు. టోటల్గా 18 రూపాయల కమిషన్ అయితే కట్ అయింది. ఈ కమిషన్లు అన్నీ పోయి మనకు వచ్చింది 49 రూపీస్ ఎర్నింగ్స్. ఓకే, ఇప్పుడు సబ్స్క్రిప్షన్ ప్లాన్ అయితే తీసుకున్నాం. సబ్స్క్రిప్షన్ ప్లాన్ తీసుకున్న తర్వాత కమిషన్ కట్ అవుతుందా లేదా అనేది క్లియర్గా మీకు అయితే చూపిస్తాను. ఇప్పుడైతే మనం సబ్స్క్రిప్షన్ ప్లాన్ అయితే తీసుకుందాం. లాగౌట్ ఎందుకు చేశానంటే బ్యాక్ టు బ్యాక్ ఆర్డర్స్ వస్తూనే ఉన్నాయి, స్కిప్ చేయడానికి అవకాశం లేదు. అందుకోసమనే ఇప్పుడు ఈ ఎర్నింగ్స్ పైన ట్యాప్ చేయండి. ఇక్కడ మనకి సబ్స్క్రిప్షన్ ప్లాన్స్ అయితే చూపిస్తూ ఉంటుంది. మీకు ఏ ప్లాన్ కావాలనుకుంటున్నారో మీరు ఆ ప్లాన్ అయితే తీసుకోండి. ఈ సబ్స్క్రిప్షన్ ప్లాన్స్ ఏ సర్వీసెస్కి వర్క్ అవుతుంది అనేది క్లియర్గా వీళ్ళు మెన్షన్ చేశారు. అట్ ది సేమ్ టైం టర్మ్స్ అండ్ కండిషన్స్ కూడా ఉన్నాయి. వీటి గురించి చదివి ఈ ప్లాన్స్ అయితే తీసుకోండి. తర్వాత నేను కూడా చెప్తాను ఈ సబ్స్క్రిప్షన్ ప్లాన్ తీసుకుంటే అడ్వాంటేజ్ ఏంది అనేది. ఇప్పుడైతే నేను 29 రూపీస్తో సబ్స్క్రిప్షన్ ప్లాన్ అయితే తీసుకుంటున్నాను. అంటే 600 రూపాయల వరకు ఎలాంటి కమిషన్ అయితే కట్ అవ్వదని వీళ్ళైతే చెప్తున్నారు. సబ్స్క్రిప్షన్ ప్లాన్ తీసుకోవాలంటే ఇక్కడ సబ్స్క్రైబ్ దీనిపైన ట్యాప్ చేయండి. పే నౌ, ఆటోమేటిక్గా అమౌంట్ అయితే పే అయిపోతుంది. ఎక్కడి నుంచి పే అవుతుందంటే మనకి ర్యాపిడో వ్యాలెట్లో నెగిటివ్ బ్యాలెన్స్ అయితే పడుతుంది. ఒకవేళ మన వ్యాలెట్లో అమౌంట్ ఉంటే ఇక్కడ నుంచి కట్ అవుతుంది, లేదనుకుంటే ఇక్కడ నెగిటివ్ బ్యాలెన్స్ అయితే పడిపోతుంది. ఓకేనా, ఇప్పుడు సక్సెస్ఫుల్గా సబ్స్క్రిప్షన్ ప్లాన్ అయితే తీసుకున్నాం. ఇక్కడ మనకు కనిపిస్తుంది, కనిపిస్తుంది చూడండి, యువర్ కరెంట్ ప్లాన్ యాక్టివ్ అని చెప్పి. అలాగే 1 డే టైం పీరియడ్ అయితే ఉంటుంది. ఈ రోజులో మనం 600 రూపీస్ ఎర్నింగ్ చేయాలి, చేయకపోతే ఎక్స్పైరీ అయిపోతుంది. ఇప్పుడు లాగిన్ చేద్దాం. దేవుడా, ఏదైనా 20 కిలోమీటర్ రైడ్ వచ్చేటట్టు చూడు దేవుడా. ఫైనల్లీ ర్యాపిడ్లో ఒక రైడ్ అయితే వచ్చింది. పికప్ లొకేషన్ ఎంత దూరం ఉంది, వామ్మో 2.3 కిలోమీటర్లు అయితే ఉంది. డైరెక్ట్గా పికప్ లొకేషన్కి వెళ్దాం. ఈ ఆర్డర్ ఫినిష్ చేశాక చూపిస్తాను మీకు నాకు ఎంత ఎర్నింగ్స్ వచ్చాయి, అందులో ఎంత కమిషన్ కట్ అయ్యింది అనేది. 2.3 కిలోమీటర్ చూపిస్తుంది పికప్ లొకేషన్. వెళ్ళిపోదాం ఇక్కడ నుంచి. ఆ రైడ్ అయితే క్యాన్సిల్ అయిపోయింది. క్యాన్సిల్ అయిపోయిన తర్వాత కూడా కొన్ని రైడ్స్ అయితే వచ్చాయి. బట్ అన్నీ చార్మినార్ సైడ్ అయితే రైడ్స్ వస్తున్నాయి. చార్మినార్, దబీర్పుర ఈ సైడ్ అయితే రైడ్స్ వస్తున్నాయి. అందుకోసమే రైడ్స్ యాక్సెప్ట్ చేయట్లేదు. నియర్ బై సికింద్రాబాద్ సైడ్ రైడ్స్ వస్తే తీసుకుంటాను. హిమాయత్ నగర్ స్కూటీ ఆర్డర్స్ నేను యాక్సెప్ట్ చేయాలని చూస్తున్నాను. బైక్ ఆర్డర్స్ కాకుండా స్కూటీ ఆర్డర్స్ ఏదైనా వస్తే బాగుంటుందని వెయిట్ చేస్తున్నా. కర్మన్ కాబట్టి ఒక ఆర్డర్ అయితే తీసుకున్నా, బైక్ ఆర్డర్. ఎందుకంటే సబ్స్క్రిప్షన్ ప్లాన్ తీసుకున్నాం కాబట్టి ఏదో ఒక రైడ్ తీసుకుంటే మనకి ఎర్నింగ్స్ అయితే వస్తాయి. స్కూటీ ఆర్డరే కావాలంటే టైం వేస్ట్ అవుతుంది. స్కూటీ ఆర్డర్స్ వస్తే తీసుకుందాం, తప్పేముంది. సో పికప్ లొకేషన్ చూద్దాం. ఓకే, సెండింగ్. కస్టమర్కి కూడా నోటిఫికేషన్ ఇచ్చా ఐఎమ్ ఆన్ ది వే అని చెప్పి. పికప్ లొకేషన్ 1.7 కిలోమీటర్ అయితే చూపిస్తుంది. వావ్, కర్మన్ ఘట్ డ్రాప్ అయ్యా ఇక్కడ నుంచి 12 కిలోమీటర్, అంటే యావరేజ్గా 120 రూపీస్ ఎర్నింగ్స్ అయితే రావచ్చు. ఈ ట్రిప్ ఎండ్ అయ్యాక మీకు చెప్తాను కమిషన్ ఎంత కట్ అయింది అనేది. ఎందుకంటే ఇప్పుడు మనం సబ్స్క్రిప్షన్ ప్లాన్ అయితే తీసుకున్నాం కదా, అందుకోసమనే. పికప్ లొకేషన్కి వెళ్ళిపోదాము.
ర్యాపిడో సబ్స్క్రిప్షన్ ప్లాన్స్ అయితే ఉంటాయి కదా, ఈ ప్లాన్స్ అనేవి ఒక్కొక్క రోజు ఒక్కొక్క ప్రైస్ అయితే చూపిస్తుంది. అలాగే ఒక్కొక్క రైడర్కి ఒక్కొక్క ప్లాన్స్ అయితే చూపిస్తుంది. నా దగ్గర ఇంకొక అకౌంట్ ఉంది మా బ్రదర్ది. ఆ ఐడిలో ఈ సబ్స్క్రిప్షన్ ప్లాన్ చూస్తే 29 రూపాయలకి 300 రూపాయల ఎర్నింగ్సే వస్తాయి. 1000 రూపీస్ ఎర్నింగ్ చేయాలంటే 89 రూపీస్తో ప్లాన్స్ అయితే తీసుకోవాలి. ఈ సబ్స్క్రిప్షన్ ప్లాన్స్లో కూడా కొన్ని స్కామ్స్ అయితే ఉన్నాయి. ఆ స్కామ్స్ ఏంటి అనేది క్లియర్గా మీకు చెప్తాను. అలాగే సబ్స్క్రిప్షన్ ప్లాన్ తీసుకోవాలా వద్దా, తీసుకుంటే ఎలాంటి వాళ్ళు తీసుకోవాలనేది క్లియర్గా మిమ్మల్ని అయితే గైడ్ చేస్తాను. ముందు పికప్ లొకేషన్కి వెళ్ళి కస్టమర్ని పిక్ చేసుకుందాము. అన్న ఐటమ్ తీసుకోవాలా? ఇది ఒకటేనా? ఒక్క నిమిషం. నెంబర్ చేంజ్ ఆ వెహికల్ సర్వీసింగ్ ఇచ్చాను అన్న. 8426 8437. అక్కడ నంబర్ ఇస్తుంది. ఒక నెంబర్ లొకేషన్ కరెక్ట్గా పెట్టారు కదన్నా? కరెక్ట్. ఓకే ఓకే ఓకే. అమౌంట్ వాళ్ళ దగ్గర తీసుకోవాలన్నా? వాళ్ళ దగ్గర. ఫైనల్లీ కస్టమర్ సార్ దగ్గర అయితే ఐటమ్ పిక్ చేసుకున్నాం, వెళ్ళిపోదాం డ్రాప్ లొకేషన్కి. యాక్చువల్లీ ఈ కస్టమర్ ర్యాపిడో బైక్ బుక్ చేసి నాకైతే పార్సల్ ఇచ్చిండు. యాక్చువల్లీ పార్సల్ బుక్ చేస్తే ఒక 20 రూపాయలు ఎక్స్ట్రా అయితే చూపించేది ఆ కస్టమర్కి. బట్ 20 రూపాయలను దృష్టిలో పెట్టి బైక్ అయితే బుక్ చేసిండు. నేనైతే ఆ కస్టమర్తో ఆర్గ్యుమెంట్ పెట్టుకోలేదు. అన్న ఏంటన్నా బైక్ బుక్ చేసి పార్సల్ ఇస్తున్నారు అని చెప్పి. ఎందుకనేది రీజన్ కూడా మీకు చెప్తాను. ఏంటంటే బైక్లో పర్సన్ వస్తే 70 కేజీలు అయితే మోసుకొని తీసుకుని వెళ్ళాలి. బట్ ఒక పార్సల్ అంటే చిన్న ఐటమే కాబట్టి దాన్ని అయితే తీసుకెళ్ళిపోవచ్చు. మళ్ళీ సింగిల్గా వెళ్ళిపోతే ఈజీగా వెళ్ళిపోవచ్చు. మనకి బాడీ పైన స్టెయిన్ అయితే ఉండదు. అట్ ది సేమ్ టైం బైక్ మైలేజ్ కూడా ఎక్కువగా వస్తుంది. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని కస్టమర్ ఇచ్చిన ఆ పార్సల్ అయితే తీసుకుని వెళ్ళిపోతాను. ఇకపోతే ఇప్పుడు ర్యాపిడ్లో సబ్స్క్రిప్షన్ ప్లాన్స్ వెనక ఉండే స్కామ్స్ ఏంటి దీని గురించి క్లియర్గా చెప్తాను. ఫస్ట్ స్కామ్ ఏంటంటే మీరు ఫస్ట్ డే సబ్స్క్రిప్షన్ ప్లాన్ తీసుకున్నారంటే నెక్స్ట్ డే ఆ సబ్స్క్రిప్షన్ ప్లాన్ అమౌంట్ అనేది ఇంక్రీజ్ చేస్తారు. ఫస్ట్ డే 29 రూపీస్తో రీఛార్జ్ చేసుకుంటే మీకు 500 రూపీస్ వరకు ఎలాంటి కమిషన్ కట్ అవ్వదు. నెక్స్ట్ రోజు 500 రూపీస్ ఎర్నింగ్ చేయడానికి సబ్స్క్రిప్షన్ ప్లాన్ తీసుకోవాలని చూస్తే 29 రూపాయలు ఉండదు. ఆ 29 రూపాయల సబ్స్క్రిప్షన్ ప్లాన్ అనేది 39 రూపీస్ అవుతుంది. 39 రూపాయల సబ్స్క్రిప్షన్ ప్లాన్ 49, 59, 69 అంటే వీళ్ళు మెల్లమెల్లగా ఆ సబ్స్క్రిప్షన్ ప్లాన్ అమౌంట్ అనేది పెంచుకుంటూ పోతారు. అంటే మెల్లమెల్లగా రైడర్స్కి అలవాటు చేస్తారు. గుర్తుపెట్టుకోండి, దేనికి మీరు అడిక్ట్ అవ్వకండి. ఇందులో ఇంకా చాలా లూప్ హోల్స్ అయితే ఉన్నాయి. వాటి గురించి కూడా క్లియర్గా చెప్తాను. ఫస్ట్ థింగ్ ఏంటంటే ఈ సబ్స్క్రిప్షన్ ప్లాన్ మీరు ఎప్పుడైతే తీసుకుంటారో ఆ నెక్స్ట్ డే నుంచి మీకు ఎలాంటి ఇన్సెంటివ్ అమౌంట్ అయితే రాదు. నెక్స్ట్ బైక్ ట్యాక్సీ కాకుండా పార్సల్స్ ఎప్పుడైనా మీరు పిక్ చేసుకుని వెళ్ళారంటే ఆ పార్సల్ మీద మీకు కమిషన్ అయితే కట్ అవుతుంది. అంటే ఈ సర్వీస్ పార్సల్కి అయితే వర్తించదు. పార్సల్లో మీరు ఎన్ని డెలివరీలు చేసినా సరే ప్రతి రైడ్ మీద కమిషను అలాగే జిఎస్టీ అమౌంట్ 2 కట్ చేస్తూనే ఉంటారు. ఈ సబ్స్క్రిప్షన్ ప్లాన్స్ ఓన్లీ బైక్స్కే కాదు, సబ్స్క్రిప్షన్ ప్లాన్స్ అనేవి కార్స్కి కూడా ఉన్నాయి. కారు వాళ్ళు సబ్స్క్రిప్షన్ ప్లాన్ తీసుకుంటే 1000 రూపాయలతో సబ్స్క్రిప్షన్ ప్లాన్ తీసుకున్నారంటే వాళ్ళు 10,000 రూపాయల వరకు ఎలాంటి కమిషన్ పే చేయని అవసరం లేదు. అలాగే జిఎస్టీ అమౌంట్ కూడా 1 రూపాయి కూడా పే చేయని అవసరం లేదు. కానీ మరి బైక్ వాళ్ళకి ఎందుకు జిఎస్టీ అమౌంట్ కట్ చేస్తున్నారో నాకు అర్థం కావట్లేదు. దీన్ని దగ్గరగా అబ్జర్వ్ చేస్తే ఇది కూడా ఒక స్కామ్ అని నాకు అనిపిస్తుంది. రైడర్స్ దగ్గర డబ్బులు దోచేయడమే కదా. సో ఫేర్గా ఉండాలి. వాళ్ళకి ఎలా ఉందో మనకి అలానే ఉండాలి. ఫైనల్లీ నావిగేషన్ ఫాలో అవుతూ కస్టమర్ లొకేషన్కి వచ్చాను. కస్టమర్కి కాల్ చేద్దాం. హలో సార్, ఇది ఒక పార్సల్ ఇచ్చారు సార్, కొన్ని ఐటమ్స్ అవి మీకు ఇమ్మని చెప్పారు. ఇక్కడ బీకే కార్ డెకరేషన్ ఉంది కదా సార్, అక్కడ ఉన్నా. ఫైనల్లీ కస్టమర్ కాల్ చేసిన తర్వాత షాప్ అడ్రస్ చెప్పారు. పక్కనే ఉంది షాపు. కస్టమర్ సార్ అయితే ఐటమ్ పిక్ చేసుకున్నాకైతే వచ్చేసారు. పేపర్స్ ని ఈ కస్టమర్ సార్కి అయితే డెలివరీ చేశాను. ఇక్కడే అమౌంట్ అయితే తీసేసుకున్నా. చాలా సార్లు ఏమవుతుందంటే ఈ పార్సల్ దగ్గర ఐటమ్ ఎవరో బుక్ చేస్తారో ఎవరో రిసీవ్ చేసుకుంటారు. అప్పుడు మీరు 2 నంబర్లు తీసుకోండి. ఎవరైతే పార్సల్ పంపిస్తున్నారో వాళ్ళకి అడగండి అమౌంట్ ఎవరు ఇస్తున్నారు సార్ అని చెప్పి. అమౌంట్ రిసీవ్ అయిన తర్వాతనే పార్సల్ ఇవ్వండి. కొన్నిసార్లు ఎలా అవుతుందంటే కస్టమర్ ఎవరో బుక్ చేస్తారో ఐటమ్ ఎవరో రిసీవ్ చేసుకుంటారు. ఆ కస్టమర్కి కాల్ చేస్తే ఫోన్ లిఫ్ట్ చేయడు. ఈ కస్టమర్కి ఫోన్ చేస్తే అన్న ఆర్డర్ ఎవరు బుక్ చేస్తారో వాళ్ళకే పేమెంట్ అడగండి అంటారు. ఈ ఇద్దరు కస్టమర్లు కావాల్సుకునే నాటకాలు చేసి మనల్ని గొర్రెలను చేస్తూ ఉంటారు. అందుకోసమే అమౌంట్ తీసుకున్న తర్వాతనే పార్సల్ అయితే డెలివరీ చేయండి. ఇది నా సజెషన్ మాత్రమే. ఆ రైడ్ ఫినిష్ చేసిన వెంటనే ఇదే లొకేషన్ నుంచి మరో రైడ్ అయితే వచ్చేసింది. పికప్ లొకేషన్ కర్మన్గట్టే చూపిస్తుంది. డ్రాప్ లొకేషన్ వచ్చరికి బషీర్బాగ్. డైరెక్ట్గా పికప్ లొకేషన్కి వెళ్ళి కస్టమర్ని అయితే పిక్ చేసుకుందాం. ఇంతకుముందు ర్యాపిడో సబ్స్క్రిప్షన్ ప్లాన్స్ గురించి చెప్పాను కదా, అందులో ఉన్న లూప్ హోల్స్ గురించి చెప్పాను కదా. అవే కాకుండా ఇంకా గ్రౌండ్ వర్క్ చేశారంటే ఇంకా మీకు చాలా తెలుస్తాయి. సో అవన్నీ మీకు తెలియాలంటే ప్రాక్టికల్గా మీరు వచ్చి వర్క్ చేస్తేనే మీకు తెలుస్తుంది. ఇప్పుడు నాకు తెలిసిన ప్రతి విషయాన్ని యూట్యూబ్లో మనం చెప్పలేము. కొన్ని విషయాలు చెప్పాలి, కొన్ని విషయాలు చెప్పకూడదు. అందుకోసమే గ్రౌండ్ వర్క్ చేస్తే మీకు తెలుస్తాయి. ఫైనల్లీ నావిగేషన్ ఫాలో అవుతూ కస్టమర్ పెట్టిన పికప్ లొకేషన్కి అయితే వచ్చాను. కస్టమర్ సార్ దగ్గర ఓటీపీ తీసుకున్నాం. చెప్పండి సార్.
0258. సార్ కూర్చొని వెళ్దాం. ఈ ర్యాపిడో సబ్స్క్రిప్షన్ ప్లాన్లో ఉన్న లూప్ హోల్స్ అన్నీ చెప్పావు కదన్నా. సబ్స్క్రిప్షన్ ప్లాన్ తీసుకోవాలా వద్దా అని అడిగితే సబ్స్క్రిప్షన్ ప్లాన్ తీసుకోండి. బట్ వీళ్ళు ఎక్కువ ప్రైస్ పెట్టేస్తే అప్పుడు సబ్స్క్రిప్షన్ ప్లాన్ అనేది తీసుకోకండి. ర్యాపిడో, ఊబర్, ఓలా ఇంకా చాలా యాప్స్ ఉన్నాయి. పోర్టర్ ఇలా చెప్పుకుంటూ పోతే చాలా యాప్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి మన హైదరాబాద్లో. అన్ని యాప్స్లో లాగిన్లో ఉండండి. ఏ యాప్లో లాంగ్ బుకింగ్ వచ్చిందో ఆ బుకింగ్ యాక్సెప్ట్ చేయండి. అలా లాంగ్ బుకింగ్స్ మాత్రమే కంప్లీట్ చేసుకుంటే మీకు తక్కువ టైంలో ఎక్కువ ఎర్నింగ్స్ అయితే వస్తాయి. ర్యాపిడోలో ఎలా రిజిస్ట్రేషన్ అవ్వాలి, ఊబర్లో ఎలా రిజిస్ట్రేషన్ అవ్వాలనేది గతంలో ఒక వీడియో చేశాను. ఆ వీడియో చూస్తూ ఇంట్లోనే కూర్చొని ర్యాపిడో, ఊబర్లో రిజిస్ట్రేషన్ అవ్వచ్చు. మన ఛానల్ లింక్ నుండి జాయిన్ అయితే మీకు జాయినింగ్ బోనస్ కూడా వస్తుంది. మీకు బైక్ ట్యాక్సీలో వర్క్ చేయడం ఇష్టం లేదు, ఫుడ్ డెలివరీలో వర్క్ చేయాలనుకున్నారు, స్విగ్గీలో ఎలా రిజిస్ట్రేషన్ అవ్వాలి, జొమాటోలో ఎలా రిజిస్ట్రేషన్ అవ్వాలనేది కూడా వీడియోస్ ఉన్నాయి. అలాగే బ్లింకిట్ లేదా జెప్టోలో కూడా ఎలా రిజిస్ట్రేషన్ అవ్వాలనేది వీడియో చేసాం. మన ఛానల్ బయో విజిట్ చేస్తే అన్ని యాప్స్ కనిపిస్తాయి. ఏ యాప్లో కావాలంటే ఆ యాప్లో రిజిస్ట్రేషన్ అవ్వచ్చు. రిజిస్ట్రేషన్ వీడియోస్ కూడా కంప్లీట్గా అక్కడ అవైలబుల్గా ఉన్నాయి. ఈ ర్యాపిడో, ఊబర్, బైక్ ట్యాక్సీలో జాయిన్ అయ్యే వాళ్ళకి కొత్తగా ఇన్సెంటివ్స్ అయితే చూపిస్తాయి. చాలామంది ఏమంటున్నారంటే అన్న ఇన్సెంటివ్ అమౌంట్ ఎర్నింగ్ చేసుకుంటే పెట్రోల్ అమౌంట్ వచ్చేస్తుంది కదా, ఈ రోజు చేసిన ఎర్నింగ్స్ అన్నీ మిగిలిపోతాయి కదా, ఇన్సెంటివ్స్ని ఫోకస్ చేయాలా అని చెప్పి అడుగుతున్నారు. ఇన్సెంటివ్స్ని ఫోకస్ చేస్తే మీరు చాలా టైర్డ్ అయిపోతారు. మీకు 2000 వచ్చే దగ్గర 1500, 1000 రూపాయలు ఎర్నింగ్స్ వస్తే వస్తాయి. ఆ ఇన్సెంటివ్స్ వెనకాల పడి 500 రూపాయలు మీరు ప్రాఫిట్ లాస్ అయిపోతారు. ఇది ఎలా అంటే ఒకసారి నీట్గా అబ్జర్వ్ చేయండి. ఏ కంపెనీ అయినా సరే ఇన్సెంటివ్ ఎందుకు ఇస్తుంది? ఆ పర్టికులర్ టైంలో పర్టికులర్ చిన్న చిన్న ఆర్డర్స్ కంప్లీట్ చేస్తేనే ఇన్సెంటివ్ అమౌంట్ ఇస్తాము అంటారు. ఇప్పుడు చూడండి, ఎగ్జాంపుల్గా ర్యాపిడో కంపెనీ గురించి తీసుకుంటా. ఈ ర్యాపిడోలో ఇన్సెంటివ్స్ ఉంటాయి, బట్ ఒక టైంలో మాత్రమే ఉంటాయి. మార్నింగ్ 8 గంటల నుంచి మార్నింగ్ 11 గంటల వరకు ఇన్సెంటివ్స్ అయితే ఇస్తారు. ఈ 2 అవర్స్లో 9 రైడ్లు కంప్లీట్ చేస్తే 100 రూపాయలు ఇన్సెంటివ్ అయితే ఇస్తారు. ఈ 2 గంటల్లో 9 రైడ్లు కంప్లీట్ చేయడం పాసిబులా? హైలీ నాట్ పాసిబుల్. ఒకవేళ పాసిబుల్ అవ్వాలి అనుకుంటే ఈ 2 గంటల్లో అన్ని మీరు చిన్న చిన్న రైడ్స్ మాత్రమే కంప్లీట్ చేయాలి. అంటే 2 కిలోమీటర్ రైడ్లు, 3 కిలోమీటర్ రైడ్లు, 1 కిలోమీటర్ రైడ్లు మాత్రమే కంప్లీట్ చేయాలి. ఈ 2 గంటల్లో మీ టైం వేస్ట్, మీకు పెట్రోల్ వేస్ట్. కొన్నిసార్లు 2 గంటల్లో మీరు 9 రైడ్స్ కంప్లీట్ చేయలేకపోవచ్చు, 3 రైడ్లు కంప్లీట్ చేయొచ్చు. 3 రైడ్స్ కంప్లీట్ చేస్తే 2 అవర్స్కి 35 రూపీస్ మాత్రమే ఇన్సెంటివ్స్ అయితే వస్తాయి. ఈ 35 రూపీస్కి 2 గంటలు టైం వేస్ట్ చేసుకోవడం అవసరమా? ఇదే 2 గంటల్లో పెద్ద రైడ్స్ ఏమైనా 2 కంప్లీట్ చేశారంటే 300 రూపాయల నుంచి 400 రూపాయలు ఎర్నింగ్స్ అయితే వస్తాయి. ఈ ఇన్సెంటివ్ అమౌంట్ కూడా ఎప్పుడు ఇస్తారో తెలుసా? ఎప్పుడైతే హెవీ ట్రాఫిక్ ఉంటుందో ఆ టైంలో ఇన్సెంటివ్ అయితే ఇస్తారు. బట్ ఆ టైంలో అంత ట్రాఫిక్లో మీరు అన్ని రైడ్స్ ఎలా కంప్లీట్ చేయగలరు? తల కింద తపస్సు చేసినా సరే 9 రైడ్లని 2 గంటల్లో పూర్తి చేయలేరు. కంప్లీట్గా మీ టైం వేస్ట్ అవుతుంది. అందుకోసమే ఎప్పుడు కూడా ఇన్సెంటివ్స్ వెనకాల పడకండి. మీరు ఎప్పుడైనా మీ ఎర్నింగ్స్ మీద మాత్రమే ఫోకస్ చేయండి. ఓకేనా? నేను చెప్పింది మీకు అర్థమవుతుందని నేను అనుకుంటున్నా. నేను ఇచ్చే ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చితే చూసి వెళ్ళిపోకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను చేసే ప్రతి ఎర్నింగ్ వీడియో మీ వరకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. అలాగే ఈ బైక్ ట్యాక్సీలో ఉన్న నెగిటివ్స్ ఏమైనా చెప్పాలనుకుంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అదేవిధంగా ఇప్పటివరకు మీరు బైక్ ట్యాక్సీలో వర్క్ చేస్తూ ఉంటే రెగ్యులర్గా మీరు ఎంత మనీ సంపాదిస్తున్నారు, ఎంత పెట్రోల్ పోతుంది అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఎందుకు అంటే కొత్తగా జాయిన్ అయ్యే వాళ్ళు ఉంటారు. వాళ్ళు ఒక రోజుకి బైక్ ట్యాక్సీ చేస్తే ఎంత మనీ వస్తాయని చెప్పి అడుగుతారు. నేను చెప్పేదానికంటే మీ ఎక్స్పీరియన్స్ని మీరు కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తే వాళ్ళు కూడా తెలియని విషయాలు తెలుసుకుంటారు. మీరు కూడా వాళ్ళని గైడ్ చేసే వాళ్ళు అవుతారు. అన్న 113 రూపీస్ ఆన్లైన్ చేస్తారా? ఓకే, డన్. సక్సెస్ఫుల్గా కస్టమర్ని అయితే డ్రాప్ చేసాం. ఈ రైడ్లో నాకు ఎంత ఎర్నింగ్స్ వచ్చాయి, టోటల్గా ఎంత ఎర్నింగ్స్ వచ్చాయి అనేది చెప్తాను. ఈ రైడ్లో నేను ట్రావెల్ చేసింది 12 కిలోమీటర్లు. 12 కిలోమీటర్కి నాకు వచ్చిన ఎర్నింగ్స్ వచ్చేసరికి 100 రూపాయలు. ఈ ట్రిప్లో కమిషన్ ఏమీ కట్ అవ్వలేదు, బట్ జిఎస్టీ అమౌంట్ అనేది కట్ అయింది. ఎంత అంటే 8 రూపాయలు జిఎస్టీ అమౌంట్ అనేది కట్ అయింది. నేను షాక్ అయింది ఏంటంటే 12 కిలోమీటర్కి 100 రూపాయల ఎర్నింగ్స్ ఏంటి? ఇంతకుముందు కూడా 12 కిలోమీటర్లు ట్రావెల్ చేశాం కదా, దానికి ఎక్కువ ఎర్నింగ్స్ వచ్చాయి, బట్ దీనికి ఎందుకు తక్కువ ఎర్నింగ్స్ వచ్చాయని చెప్పి ఆలోచించాను. ట్రిప్ డీటెయిల్స్ ఓపెన్ చేస్తే ఇక్కడ బైక్ బూస్ట్ ఆర్డర్ అని వచ్చింది. యాక్చువల్లీ ఈ బైక్ బూస్ట్ ఆర్డర్ అలాగే బైక్ మెట్రో ఆర్డర్స్ ఏవైతే ఉంటాయో ఆ ఆర్డర్స్ యాక్సెప్ట్ చేస్తే అమౌంట్ చాలా తక్కువగా వస్తుంది. ఎవరైతే బైక్ ఆర్డర్స్ చేస్తారో అట్ ది సేమ్ టైం స్కూటీ ఆర్డర్స్ తీసుకుంటారో వాళ్ళకి మాత్రమే ఎక్కువ ఎర్నింగ్స్ అయితే వస్తాయి. ఈ బైక్ మెట్రో, బైక్ బూస్ట్ ఈ ఆర్డర్స్కి రెవెన్యూ అనేది ఎక్కువగా రాదు, చాలా తక్కువ అమౌంట్ అయితే వస్తుంది. తర్వాత ఇంతకుముందు ఇంకొక ఆర్డర్ తీసుకున్నాం కదా, రామంతపూర్ నుంచి కర్మన్ఘట్ అయితే వెళ్ళాం కదా, ఆ ట్రిప్లో మనకి ఎంత ఎర్నింగ్స్ వచ్చాయి అది కూడా చెప్తాను. చూడండి, ఆ ట్రిప్లో మనం ట్రావెల్ చేసింది 12 కిలోమీటర్లు. 12 కిలోమీటర్లు ట్రావెల్ చేస్తే మనకి 122 రూపీస్ ఎర్నింగ్స్ అయితే వచ్చాయి. కమిషన్ ఏమీ కట్ అవ్వలేదు, కానీ జిఎస్టీ అమౌంట్ వచ్చేసరికి 9 రూపీస్ అయితే కట్ అయింది. బట్ పర్లేదు, 12 కిలోమీటర్కి 120 రూపీస్ అంటే విచ్ ఇస్ రియలీ గుడ్. ఎందుకంటే కిలోమీటర్కి 10 రూపాయలు ఎర్నింగ్స్ అయితే వస్తున్నాయి కాబట్టి. సబ్స్క్రిప్షన్ ప్లాన్ తీసుకుంటే కస్టమర్ ఇచ్చిన మనీ మొత్తం కూడా మనమే తీసుకోవచ్చు. బట్ ఏంటంటే అక్కడ ప్రతి ట్రిప్లో డిస్టెన్స్ బట్టి ఎంతో కొంత జిఎస్టీ అమౌంట్ అనేది కట్ అవుతూ ఉంటుంది.
నన్ను చాలామంది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తూనే ఉన్నారు, అన్న నేను కూడా స్కూటీతో వర్క్ చేస్తున్నాను కానీ నాకు స్కూటీ ఆర్డర్స్ అనేది రావట్లేదన్న, నీకు మాత్రమే వస్తున్నాయి, నాకెందుకు రావట్లేదని చెప్పి అడుగుతున్నారు. స్కూటీతో వర్క్ చేస్తే స్కూటీ ఆర్డర్స్ రావు. ఈ ర్యాపిడ్లో మనం రిజిస్ట్రేషన్ అవుతాం కదా, రిజిస్ట్రేషన్ అయ్యేటప్పుడు స్కూటీ ఆర్సీ పెడుతున్నామా బైక్ ఆర్సీ పెడుతున్నామా అనే దాన్ని బట్టి మనకి ఈ ఆర్డర్స్ అనేవి వస్తాయి. ఒకవేళ మీరు ర్యాపిడ్లో రిజిస్ట్రేషన్ అయ్యేటప్పుడు స్కూటీ ఆర్సీ పెడితే మీకు స్కూటీ ఆర్డర్స్ వస్తాయి, అలాగే బైక్ ఆర్డర్స్ కూడా వస్తాయి. మీరు ర్యాపిడ్లో రిజిస్ట్రేషన్ అయ్యేటప్పుడు బైక్ ఆర్సీ పెట్టారంటే మీకు స్కూటీ ఆర్డర్స్ అనేవి రావు, బైక్ ఆర్డర్స్ మాత్రమే వస్తాయి. బైక్ ఆర్సీ పెట్టి మీ స్కూటీతో వర్క్ చేసినా మీ స్కూటీ ఆర్డర్స్ రావు. అందుకోసమే రిజిస్ట్రేషన్ అయ్యేటప్పుడే స్కూటీ ఆర్సీ పెడితే స్కూటీ ఆర్డర్స్ వస్తాయి, అలాగే బైక్ ఆర్డర్స్ కూడా వస్తాయి. ఇకపోతే కొంతమంది అడుగుతున్నారు, అన్న నా దగ్గర బైక్ ఉంది, బైక్కి స్కూటీ ఆర్డర్స్ వస్తాయా? బైక్కి స్కూటీ ఆర్డర్స్ ఎలా వస్తాయి? ఈ స్కూటీ ఆర్డర్స్ అనేవి ప్రీమియం సర్వీస్. కొంతమంది కస్టమర్స్ 20-30 రూపాయలు ఎక్స్ట్రా పే చేసి స్కూటీ కావాలి అని సెలెక్ట్ చేసుకుంటారు. సో మనకు బైక్ చేసే వాళ్ళకి స్కూటీ ఆర్డర్స్ ఎలా వస్తాయి? రావు. స్కూటీతో చేసే వాళ్ళకే స్కూటీ ఆర్డర్స్ అయితే వస్తాయి. ఇకపోతే కొంతమంది అంటున్నారు, అన్న నా దగ్గర స్కూటీ లేదు కానీ స్కూటీతో రిజిస్ట్రేషన్ అయిపోతాను, బైక్తో వర్క్ చేసుకుంటాను, స్కూటీ ఆర్డర్స్ తీసుకుంటాను అన్న అంటారు. సో ఇలా చేస్తే ఖచ్చితంగా మీ ఐడి అనేది బ్లాక్ అవుతుంది. ఎందుకు అంటే కస్టమర్ అనే వాళ్ళు స్కూటీ కావాలని ఆర్డర్ బుక్ చేసుకుంటారు. మీరు స్కూటీ తీసుకెళ్ళకుండా బైక్ తీసుకెళ్తే కస్టమర్ సాటిస్ఫాక్షన్ అవుతారా? అవరు. ఫర్ ఎగ్జాంపుల్ మీరే ఇంటి దగ్గర నుంచి ఒక దగ్గరికి వెళ్ళాలనుకుంటున్నారు, కారు బుక్ చేశారు, కారు రాదు, కారు ప్లేస్లో ఒక ఆటో వస్తుంది, మీరు యాక్సెప్ట్ చేస్తారా? యాక్సెప్ట్ చేయరు. కంప్లైంట్ పెడతారా లేదా? అలా కంప్లైంట్ పెడతారు మన పైన కూడా. మన పైన కంప్లైంట్ పెట్టారంటే ఇమీడియట్లీ యాక్షన్ తీసుకొని మన ఐడి అనేది బ్లాక్ చేస్తారు. అందుకోసమే ఏ వెహికల్ ఉంటే ఆ వెహికల్తోనే వర్క్ చేసుకోండి, ఓకేనా? నేను ఏ ఏరియాలో ఆర్డర్ ఫినిష్ చేశానో అదే ఏరియాలో దాదాపు 30 నిమిషాలు అయితే టైం వేస్ట్ అయిపోయింది. అన్ని చిన్న చిన్న ఆర్డర్లే వచ్చాయి. లాంగ్ ఆర్డర్ ఏదైనా వస్తే యాక్సెప్ట్ చేద్దామని చెప్పి దాదాపు 30 నిమిషాలు అయితే వెయిట్ చేశాను. తర్వాత 25 కిలోమీటర్ రైడ్ అయితే ఒకటి వచ్చింది. ఆ రైడ్ రాగానే యాక్సెప్ట్ చేసి పికప్ లొకేషన్కి అయితే వెళ్తున్నాను. చాలామంది ఒక అజంప్షన్ అయితే పెట్టుకుంటారు, సబ్స్క్రిప్షన్ ప్లాన్ తీసుకుంటే లాంగ్ ఆర్డర్స్ రావు అని చెప్పి. అలా ఏం లేదు. సబ్స్క్రిప్షన్ ప్లాన్ తీసుకున్న తర్వాత లాంగ్ ఆర్డర్స్ వస్తాయి, షార్ట్ ఆర్డర్స్ వస్తాయి. మీకు ఏ రైడ్స్ కావాలంటే ఆ రైడ్స్ అయితే యాక్సెప్ట్ చేయొచ్చు. నేనైతే పికప్ లొకేషన్కి అయితే వెళ్తున్నాను. మీరు ర్యాపిడో బైక్ ట్యాక్సీలో సబ్స్క్రిప్షన్ ప్లాన్ తీసుకుని వర్క్ చేస్తూ ఉంటే ఒక రోజుకి యావరేజ్గా ఎంతమంది సంపాదిస్తున్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నావిగేషన్ ఫాలో అవుతూ కస్టమర్ పెట్టిన పికప్ లొకేషన్కి అయితే వచ్చేసాను. అరైవ్డ్ ఉన్నాయి. ఇలా రైట్కి స్వైప్ చేద్దాం. కస్టమర్ ఎక్కడున్నారు కనిపించలేదు కాబట్టి కస్టమర్కి అయితే కాల్ చేద్దాం. ర్యాపిడోలో ఒక కొత్త అప్డేట్ కూడా వచ్చిందంట. పికప్ లొకేషన్ రాకపోయినా ముందే మనం కస్టమర్కి కాల్ చేసే ఫీచర్ ఉంది అని చెప్పి చాలామంది చెప్తున్నారు. బట్ అది ఎలా వర్క్ అవుతుంది ఏంటి అనేది తర్వాత వీడియోలో తెలుసుకుందాం. అన్నీ ఒకే వీడియోలో తెలుసుకుంటే వీడియో బాగా లెంత్ అయిపోతుంది. కస్టమర్ సార్ దగ్గర ఓటీపీ తీసుకుని ట్రిప్ అనేది స్టార్ట్ చేస్తున్నా. ట్రిప్ స్టార్ట్, ఓటీపీ 1253. ఓకే, నావిగేషన్ చూద్దామా. నావిగేషన్ బటన్ ట్యాప్ చేస్తే నావిగేషన్ అయితే ఓపెన్ అవుతుంది. నావిగేషన్ చూస్తూ వెళ్ళిపోవచ్చు. లేదంటే కస్టమర్కి అడగండి, అన్న మీకు రూట్ మ్యాప్ తెలుసా అని చెప్పి. ఆయనకి తెలుసు అనుకుంటే మీరు ఆయన చెప్పిన రూట్ మ్యాప్లో వెళ్ళిపోయినా సరిపోతుంది. బట్ ఇక్కడే పెద్ద సమస్య వచ్చింది. కొంతమంది కస్టమర్స్కి రూట్ మ్యాప్ తెలుసు అంటారు, ఊరంతా తిప్పుకొని తీసుకుని వెళ్తారు. అందుకోసమే వాళ్ళని వీళ్ళని నమ్ముకునే దానికంటే మన మ్యాప్ని చూసుకుంటూ వెళ్ళిపోవడం బెటర్. ఇంకొకటి ఏంటంటే కొంతమంది కస్టమర్స్ ఉంటారు, అన్న ఇక్కడే డ్రాప్ లొకేషన్ అన్న అని చెప్పి రాంగ్ రూట్ తీసుకెళ్తుంటారు. అలా రాంగ్ రూట్ వెళ్తే చాలా మనకు పడుతుంది, అవునా కదా? ఈ బైక్ ట్యాక్సీలో ఇంకొంతమంది తిక్క కస్టమర్స్ అయితే ఉంటారు. వీళ్ళు ఎలా అంటే ఒక బైక్ బుక్ చేస్తారు, రైడర్ రాగానే అన్న లేట్ అయిపోతుందన్న, ఆఫీస్కి వెళ్ళాలన్నా, వేయాలన్నా, బయోమెట్రిక్ వేయాలని చెప్పి మనకి ప్రెజర్ పెడుతూనే ఉంటారు. మనం అప్పటికే 50-60 స్పీడ్ వెళ్తూ ఉంటాం. అన్న ఈ స్పీడ్ సరిపోదన్నా, ఇంకా స్పీడ్ పెంచన్నా అంటారు. అంత స్పీడ్లో వెళ్తే వాళ్ళ ఆఫీస్కి వెళ్ళరు, యమలోకానికి వెళ్తారు. వాళ్ళకి చెప్పినా అర్థం కాదు. మళ్ళీ ప్రెజర్ పెడుతూనే ఉంటారు. వీళ్ళు పెట్టే ప్రెజర్ తట్టుకోలేక అప్పుడు అనిపిస్తుంటుంది, దీని అమ్మ జీవితం ఎందుకురా ఈ బైక్ ట్యాక్సీకి వచ్చాను, హ్యాపీగా చిన్నప్పుడు చక్కగా చదువుకుంటే బాగున్ను, నాకు కూడా ఒక మంచి జాబ్ వచ్చేది, నాతో చదువుకున్న మా ఫ్రెండ్స్ అందరూ కూడా చక్కగా ఐటీ ఎంప్లాయీస్ అయిపోయారు, మంచిగా చదువుకుంటున్నారు, నా బతికే ఇలా రోడ్ల మీద పడి ఏడుస్తుంది. సో మీరు కూడా నేను చేసే మిస్టేక్స్ అయితే చేయకండి. యాక్చువల్లీ మిస్టేక్ కాదు, నాకున్న ఫినాన్షియల్ ప్రాబ్లమ్స్ వల్ల నేను ఈ బైక్ ట్యాక్సీ అయితే చేసుకుంటున్నాను. మీరు ఈ పనిలోకి వచ్చిన తర్వాత దీనికి స్టిక్ అయిపోకండి, ఏదైనా ఒక స్కిల్ నేర్చుకోండి, ఆ స్కిల్తో సర్వైవ్ అవ్వగలరు. ఈ బైక్ ట్యాక్సీలో కాస్త ఎర్నింగ్స్ అయితే దాచుకోండి. మీకున్న ఫినాన్షియల్ ప్రాబ్లమ్స్ అన్నీ క్లియర్ అయిన తర్వాత ఈ బైక్ ట్యాక్సీ వదిలేయండి. మీ ఫినాన్షియల్ ప్రాబ్లమ్స్ అన్నీ క్లియర్ అయిన తర్వాత కూడా ఈ బైక్ ట్యాక్సీ చేస్తాను, ఎక్కడ ఎక్కువ డబ్బులు వస్తున్నాయి, ఈ బైక్ ట్యాక్సీలోనే పర్మనెంట్గా ఎంప్లాయ్ అయిపోతాము అని అనుకుంటే మీ జీవితం సర్వనాశనం అయిపోతుంది. ఈ బైక్ ట్యాక్సీ, ఫుడ్ డెలివరీ, గ్రాసరీ డెలివరీ ఈ జాబ్స్ అన్నీ కూడా టెంపరరీ జాబ్స్ మాత్రమే.
రీసెంట్లీ ఇన్స్టాగ్రామ్లో ఒక బ్రదర్ అయితే ఎస్ఎంఎస్ చేశారు, భయ్యా నేను 1500 సంపాదించాలి అనుకుంటున్నాను, కానీ 1000 రూపాయలు ఎర్నింగ్ చేసేసరికి నేను అలిసిపోతున్నానన్నా, కానీ నా టార్గెట్ 1500 అన్నా, స్టెయిన్ అవ్వకుండా 1500 ఎలా సంపాదించాలో నీ దగ్గర ఏమైనా ట్రిక్స్ ఉంటే చెప్పన్నా అని చెప్పి నన్ను అడిగారు. నేను యూజ్ చేసే ట్రిక్ అయితే మీకు చెప్తాను. మీ టార్గెట్ 1500 రూపాయలు అయితే మీరు 2 పూటలు వర్క్ చేయాలి. మార్నింగ్ ఒక 5 o'clock రండి, 12 వరకు వర్క్ చేయండి. అప్రాక్సిమేట్లీ 800 రూపాయలు ఎర్నింగ్స్ అయితే వస్తాయి. ఆ 800 రూపాయలు ఎర్నింగ్స్ వచ్చిన తర్వాత ఇంటికి వెళ్ళి రెస్ట్ తీసుకోండి. మీ దగ్గర ఎలక్ట్రిక్ స్కూటర్ ఉంటే ఆ స్కూటర్కి ఛార్జింగ్ అయితే పెట్టండి. తర్వాత సాయంత్రం 4 నుంచి 5 గంటలకు స్టార్ట్ చేయండి. 5 గంటల నుంచి రాత్రి 9, 10 గంటల వరకు అయితే వర్క్ చేయండి. ఇలా 2 పూటలు వర్క్ చేస్తే మార్నింగ్ ఒక 800, ఈవినింగ్ ఒక 800, అంటే యావరేజ్గా ఒక రోజుకి 1500 రూపాయలు అయితే ఎర్నింగ్ చేయొచ్చు. బట్ కొంచెం కష్టమే. బట్ మీరు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు వర్క్ చేస్తే అలిసిపోతారు. నేను చెప్పే ట్రిక్ యూజ్ చేస్తే అలిసిపోరు. ఇది ఎలా అంటే, మీకు బిర్యానీ అంటే చాలా ఇష్టం భయ్యా, 3 పూటలకి లేదా 2 పూటలకి సరిపడే బిర్యానీ మీ ముందు పెట్టి ఒకేసారి తినరా భయ్య అంటే మీరు తినగలరా? తినలేరు. కానీ 2 పూటల్లో ఆ బిర్యానీ తినేమంటే తినేస్తారు. ఇది కూడా అంతే. ఒకే పూటలో మొత్తం ఎర్నింగ్ చేద్దాం అనుకుంటే చెయ్యలేరు, అలిసిపోతారు. ఓకేనా? ఐ హోప్ నేను చెప్పింది మీకు అర్థమైంది అనుకుంటున్నా. ఫైనలీ నావిగేషన్ ఫాలో అవుతూ కస్టమర్ పెట్టిన డ్రాప్ పాయింట్కి అయితే వచ్చేసాను. కస్టమర్తో ఇదే డిస్కషన్, అక్కడ ఆపో ఇక్కడ ఆపో నన్ను కన్ఫ్యూజ్ చేస్తున్నాడు. ఫైనల్గా ఆయన పెట్టిన డ్రాప్కి అయితే వచ్చేసాను. ఈ కస్టమర్ని ఇక్కడ డ్రాప్ చేసేసి ట్రిప్ అనేది ఎండ్ చేద్దాం. ఎంత అమౌంట్ వస్తుందో చూద్దాం. 25 కిలోమీటర్లు అయితే ట్రావెల్ చేస్తాను. ట్రిప్ ఎండ్ 226 రూపాయలు బిల్ అమౌంట్ అయితే వచ్చింది. కస్టమర్ సార్ దగ్గర 220 రూపాయల అమౌంట్ అయితే తీసుకుంటున్నాను. యాక్చువల్లీ బైక్ బూస్ట్లో ఆర్డర్ వచ్చింది, దాన్నే యాక్సెప్ట్ చేసిన. 25 కిలోమీటర్లు వస్తే 226 రూపాయలు బిల్ అయితే వచ్చింది. యాజ్ యూజువల్గా గవర్నమెంట్ ట్యాక్స్ అయితే కట్ అవుతుంది. ఈ కస్టమర్ మహానుభావుడు ధర్మదాత నాకు ఒక 20 రూపాయలు ఎక్స్ట్రా టిప్ అయితే ఇచ్చిండు. నేనైతే హ్యాపీగా ఫీల్ అయ్యాను, ఎందుకంటే బైక్ బూస్ట్ ఆర్డర్ యాక్సెప్ట్ చేశాను. ఈ రైడ్లో తక్కువ ఎర్నింగ్స్ వస్తాయని చెప్పి అనుకుంటున్నా. బట్ కస్టమర్ సార్ అయితే టిప్ ఇచ్చారు. ప్రతి కస్టమర్ ఇలా టిప్ అయితే ఎవరు, ఏదో ఒక కస్టమర్ అయితే టిప్ ఇస్తూ ఉంటారు. 25 కిలోమీటర్లు ఎక్కడ ఆగకుండా వస్తుందని చెప్పి తాగడానికి వాటర్ కూడా ఇచ్చిండు భయ్య. ఇలాంటి మహానుభావులు ఉండాలి, రైడర్స్ని అర్థం చేసుకునే వాళ్ళు. ఇప్పటివరకు మన ఎర్నింగ్స్ 528 రూపీస్ ఎర్నింగ్స్ అయితే వచ్చేసాయి భయ్య. ట్రిప్ డీటెయిల్స్ ఓపెన్ చేసి ఇంకా క్లియర్గా అయితే చూపిస్తాను. జిఎస్టీ అమౌంట్ ఎంత కట్ అయింది ఏంటనేది. ఇక్కడ చూడండి, బైక్ బూస్ట్ ఆర్డర్ అని చెప్పి చూపిస్తుంది. దీన్ని కాస్త పైకి ఇలా స్క్రోల్ చేస్తే ర్యాపిడో వాళ్ళు 15 రూపీస్ యాడ్ చేశారు. అలాగే జిఎస్టీ అని చెప్పి ఇంకొక 15 రూపీస్ మైనస్ చేశారు. వచ్చిన డబ్బులు వచ్చినట్టే వెళ్ళిపోయాయి. ఇప్పటి వరకు ర్యాపిడోలో 4 ఆర్డర్లు అయితే కంప్లీట్ చేశాను. ఈ 4 ఆర్డర్లకి 503 రూపాయలు ఎర్నింగ్స్ అయితే వచ్చాయి. ఈ 503 రూపాయలకి నాకు 32 రూపాయలు జిఎస్టీ అమౌంట్ అనేది కట్ అయింది, విచ్ ఇస్ రియలీ గుడ్. ఎందుకంటే 500 రూపాయలు ఎర్నింగ్స్ అంటే బాగానే వచ్చాయి. నాది ఓలా స్కూటర్ కాబట్టి పెట్రోల్కి అమౌంట్ ఏమీ తీయట్లేదు. ఒకవేళ మీరు పెట్రోల్ వెహికల్తో వచ్చుంటే యావరేజ్గా 100 రూపాయలు పెట్రోల్కి అయితే తీసేయండి, అంటే మీకు 400 రూపాయలు ఎర్నింగ్స్ అయితే మిగులుతాయి. డిపెండ్స్ ఆన్ మీరు ఏ వెహికల్తో వర్క్ చేస్తున్నారు అనే దాన్ని బట్టి ఈ ఎర్నింగ్స్ పెరగచ్చు తగ్గొచ్చు. ఇంకోటి ఏంటంటే, ఈ ఎర్నింగ్స్ అనేవి సిటీకి చేంజ్ అవుతూ ఉంటాయి. నేను చేసింది హైదరాబాద్ సిటీలో కాబట్టి నాకు ఎంత హై ఎర్నింగ్స్ అయితే వచ్చాయి. ఐ హోప్ ఈ ఎర్నింగ్ వీడియో మీకు అందరికీ నచ్చింది అనుకున్నా. ఇలాంటి మరో మంచి ఎర్నింగ్ వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు మన ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకంటే సబ్స్క్రైబ్ చేసుకుంటేనే కదా నెక్స్ట్ వీడియో మీ వరకు వస్తుంది.